హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ 3 to 5 years పాపకి లాంగ్ ఫ్రాక్ ఎలా కుట్టాలో చూపిస్తాను. నేనైతే 3 years పాపకు కుడుతున్నాను. సో 1.5 క్లాత్ తీసుకున్నాను, 1.5 మీటర్. సో ఎందుకంటే సారీ పడిన క్లాత్ కాబట్టి, పట్టు కాబట్టి మనకు ముందు భాగం బార్డర్ వచ్చి వెనక ప్లెయిన్గా వచ్చేటట్లు కుడుతున్నాను. సో ఎందుకంటే చిన్నపిల్లలకి క్లాత్ వేస్ట్ అవుతుందని చెప్పి అలా కుడుతున్నాను. సో చూడండి, నేనైతే బాడీ లెంత్ తీసుకుంటున్నాను అండి. పొడవు వచ్చి 11 తీసుకున్నాను, షోల్డర్ వచ్చి 4 తీసుకున్నాను. 4 ఎందుకు అని అంటే చిన్నపిల్లలకు బోట్ నెక్ టైప్ అయితే బాగుంటుంది, నెక్కులు జారకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే బోట్ నెక్ అంటే బోట్ నెక్ కాదు, క్రాస్గా తీసుకోవాలి కొంచెం. ఎందుకంటే పిల్లలకి నార్మల్గా 3 తీసుకుంటే ఏమవుతుంది, షోల్డర్ జారుతుంది. చాలామంది అలానే చిన్నపిల్లలు కదా తక్కువ తీసుకుంటారు, కానీ అలా తీసుకుంటే ఏమవుతుందంటే నెక్కులు జారుతాయి, షోల్డర్స్ ఇట్లా పడిపోతాయి, అటు ఇటు వెళ్ళిపోతాయి. చిన్న నెక్స్ కదా, కరెక్ట్ కుదిరాయి. సో నేను క్లాత్ బాడీకి అయితే 1 మీటర్ తీసుకున్నాను, కిందనైతే 2.5. సో 2.5లో నేను మొత్తం ఫ్రాక్ కుడుతున్నాను. ఫుల్ హ్యాండ్స్ తీసుకున్నాను, ఎందుకంటే క్లాత్ వేస్ట్ కాకుండా ఫుల్ హ్యాండ్స్ బుగ్గలు పెట్టి కుడితే చాలా బాగా నీట్గా పాప మంచిగా ఉంటుందని చెప్పి అలా తీసుకున్నాను. సో నేను 1.5 మీటర్ది 2 సగం చేసుకుంటాను, 3 మీటర్స్ క్లాత్ అయ్యింది. చూడండి, అలా తీసుకున్నాను. లైనింగ్ కూడా సేమ్ అలాగనే తీసుకున్నాను. 1.5 మీటర్ తీసుకున్నాను. సో 1.5 తీసుకుని దాని పొడవు లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని సగం భాగం చేసుకుంటాను. 3 మీటర్స్ అవుతుంది మనకు. నేను కాటన్ అండ్ సాటన్ 2 కలిపి వేస్తున్నాను. ఎందుకంటే పిల్లలకి ఎండాకాలం కొంచెము చిటచిటా చెమట అది అవుతుంది కాబట్టి, సో కొంచెం గుబురు కూడా ఉంటుంది. నేను ఇందులో ఫ్యాబ్రిక్ ఇవ్వట్లేదు, ఎందుకంటే క్యాన్ వేయట్లేదు. ఎందుకంటే కొంతమంది పిల్లలు కుచ్చుకుంటుంది, వేసుకోరు. సో నేను క్యాన్ వేసుకోకుండా 3 లైనింగ్ వేసుకుంటాను. కాటన్ అండ్ సాటన్ 2 కలిపి వేసుకుంటాను. అలా అయితే మనకు మంచిగా గుబురు వస్తుంది, ప్లస్ పిల్లలు కూడా వేసుకుంటారు. నేను అలానే చేసినాను. సో బాడీ అయితే నీట్గా కుచ్చులు రాకుండా అలా జాయిన్ చేసుకోవాలండి. కొందరికి అలా రాదు అనుకుంటే ఏంటంటే పిన్స్ పెట్టుకోండి. మీరు నెక్ దగ్గర అటు ఇటు 2 పిన్స్ పెట్టుకోండి, కింద కూడా అలానే పిన్స్ పెట్టుకోండి. అలా పెట్టుకుంటే ఏమవుతుందంటే నీట్గా మనకు బట్ట ఇటు అటు పోకుండా జారకుండా నీట్గా కుట్టుకోవచ్చు. ఎందుకంటే అటు ఇటు అయిందనుకో బుగ్గలు వస్తుంది, అంటే మొత్తం కుచ్చు వస్తుంది. అలా వస్తే ఫినిషింగ్ నీట్గా అనిపించదు. సో అలా రాకుండా మీరైతే పిన్స్ పెట్టుకోవచ్చు. పిన్స్ పెట్టుకుంటే నీట్గా వస్తుంది, బట్ట జారకుండా ఇబ్బంది కాకుండా చాలా పర్ఫెక్ట్గా మీరు కుట్టుకోవచ్చు. కొత్తగా కుట్టుకునే వాళ్ళకైతే కంపల్సరీ పిన్స్ యూజ్ చేయాలి. నేనైతే చాలా ఇయర్స్ నుంచి కుడుతున్నా కాబట్టి నేను పిన్స్ లేకుండా కుడుతున్నాను. సో బాడీ అయితే నేను రెడీ చేసుకున్నానండి మొత్తం పర్ఫెక్ట్. ఎందుకంటే వెనక ఉక్స్ భాగం కోసం నేను ఇలా 2 విధాలు కట్ చేసుకున్నాను. సో ముందు భాగానికి అయితే కట్ చేయలేదు, వెనక భాగం కట్ చేసుకొని ఉక్స్ పట్టి కాజపట్టిలాగా వేసుకున్నాను. ఎందుకంటే పిల్లలకు నెక్ చిన్నగా ఉంటుంది కాబట్టి నేను వెనక మధ్యలో అలా బార్డర్ చేసుకుంటే పట్టి కొంచెం ఒక 1 ఇంచ్ వేస్తే ఇలా ఏమవుతుందంటే పెరిగిన కానీ మనము కుట్లు ఇప్పుకుంటే కొంచెం లాంగ్గా ఉంటుంది. సో వేస్ట్ కాకుండా ఒక 3-4 ఇయర్స్ వేసుకోవచ్చు అని చెప్పి మధ్యలో బార్డర్ పెట్టాను కొంచెం చిన్నగా బాడీకు, ప్లస్ అలా లంగ కూడా పెట్టాను. హ్యాండ్స్ జాయిన్ చేసుకుంటున్నాను చూడండి. సో ఎందుకంటే మనము ఇప్పుడు చిన్నపిల్లలకి ఎప్పుడప్పుడు వేస్తాం పట్లంగలు, ఊరికేయం కదా, 3 monthsకో 6 monthsకే వేస్తాం. అలాంటప్పుడు కరెక్ట్ సైజు కుడితే ఏమవుతుంది, ఎమ్మడే పొట్టిగా అయిపోతుంది. సో అలా కాకుండా కొంచెం మనం లోపలికి ఇట్లా మనం ఒక పట్టి వేసుకుంటేను పెద్దగా అయినా కానీ విప్పుకోవచ్చు. సో నేను అలానే చేశాను. చూడండి, హ్యాండ్స్ కూడా నేను ఎలా తయారు చేసుకున్నాను, మంచిగా హైట్గా మంచిగా నీట్గా. చిన్నపిల్లలకు చాలా బాగుంటుందండి, కుచ్చులు పెడితే బుగ్గ చెప్పులు చాలా అంటే చాలా బాగుంటుంది. సో నేను అలానే కున్నాను. సో సన్నగా పైపింగ్ చేసుకుంటున్నానండి. నేనైతే బాగుంటుంది, నీట్ ఫినిషింగ్ వస్తే పైపింగ్ వేసుకుంటే. నేను పైపింగ్ వేసుకుంటున్నాను. చిన్న నెక్ కొంచెం కష్టంగా ఉంటుంది పైపింగ్ వేయడానికి కానీ నెక్ చేయడానికి, ఎందుకంటే చిన్నది కదా, మనం పెద్ద గుట్టి అలవాటు చిన్న వేయడానికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, తొందరగా చెయ్యి ఆడది. సో నేనైతే వేసుకున్నాను పర్ఫెక్ట్గా. చూడండి, నీట్గా వచ్చింది. సో నేను అలానే బాడీ అటాచ్ చేసుకుంటున్నానండి. బాడీకి మనం ఫస్ట్ హ్యాండ్స్ ఫిట్ చేసుకోవాలి. సో హ్యాండ్స్ ఫిట్ చేసుకున్నాక తర్వాతకి మనం కుచ్చులు పెట్టుకున్న బాడీ తయారు చేసుకున్న తర్వాతకి కుచ్చులు పెట్టినది మనం యాడ్ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే పర్ఫెక్ట్ నీట్గా వస్తుంది. చూడండి, నేనైతే కుచ్చులు పెట్టుకుంటున్నాను లంగాకి. మనకు అందాజుతో హాఫ్ 1 ఎక్కువ క్లాత్ ఉంటేనే 1 ఇంచ్ మనం కుచ్చు పెట్టుకోవాలి. మనం 1.5 మీటర్తో తీసుకుంటున్నాం కాబట్టి దగ్గర చిన్న చిన్న కుచ్చులు పెడుతున్నాం. అలా అయితే నీట్గా మంచిగా ఎక్కువ గేరుగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎక్కువ క్లాత్ లేదు కాబట్టి ఎక్కువ కనిపించాలంటే అలా చిన్నగా హాఫ్ ఇంచ్ మీద కుచ్చు పెట్టుకుంటే మంచిగా చక్కగా నీట్గా వస్తుంది. నేను కింద భాగంలో కొంచెం బార్డర్ పెట్టి లోపలికి వేసాను, ఎందుకంటే పెరిగినప్పుడు మనము మళ్ళీ విప్పుకోవచ్చు అని. లోపలి భాగానికి క్లాత్ ఒక హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ లోపలికి పెట్టి అలా పైనుంచి కుట్టేసుకుంటున్నాను కనిపించకుండా. ఎందుకంటే గలీజ్గా పైనుంచి బార్డర్ వేస్తే గలీజ్ ఉంటుంది కాబట్టి లోపల నుంచి క్లాత్ పెట్టి చేశాను.
సో హ్యాండ్స్ అంతా అయితే అయిపోయింది కంప్లీట్గా, బాడీ అయితే రెడీ అయిపోయింది మొత్తము. సో నేనైతే ఫినిషింగ్ ఇస్తున్నాను. చాలా బాగా నీట్గా చాలా తక్కువ టైంలో ఫ్రాక్ అయిపోయిందండి. హాఫ్ అన్ అవర్ కూడా టైం పట్టలేదు నాకు. సో ఫిట్టింగ్ అయితే ఇస్తున్నానండి, చాలా మంచిగా నీట్గా అనిపిస్తుంది ఫ్రాక్ అయితే. సో వేసుకుంటే ఎలా ఉంటుందో ఏమో, చిన్న పాపకు నాకు కొలతలు లేకుండానే ఇచ్చారు. సో నేను అందాజుతోని నేను ఫ్రాక్ కుడుతున్నాను. ఆ అమ్మాయి పర్ఫెక్ట్ ఉన్న ఫ్రాక్ లేదని చెప్పారు. సో నేను ఐడియాతో కుడుతున్నాను. నడుముకు కూడా మనం బెల్ట్ లాగా నేను వేరే క్లాత్ మిగిలిన క్లాత్లో పొడుగ్గా మనము నడుము కట్టడానికి నాడులు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ముందే. సో అది పెట్టి కుట్టుకోవాలి, మధ్యలో పెట్టుకుని కుట్టుకుంటే నీట్గా వస్తుంది. సో 3 లైనింగ్ కరెక్ట్ పట్టుకొని సగం వరకల ఫినిషింగ్ ఇచ్చుకోవాలి, మొత్తం ఫినిషింగ్ ఇవ్వద్దు. తర్వాతకి విడివిడిగా ఫినిషింగ్ ఇవ్వాలి, ఎందుకంటే మొత్తం కలిపి ఫినిషింగ్ ఇస్తే మనకు గేర తక్కువ అనిపిస్తుంది. సో ఫైనల్గా ఫ్రాక్ రెడీ అని చూడండి, ఎంత బాగా నీట్గా వచ్చింది. వావ్, సూపర్ ఉంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది, బాగా నచ్చింది నాకైతే. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. చాలా తక్కువ టైంలో ఫ్రాక్ కుట్టేసానండి. చూడండి, ఫైనల్గా ఫ్రాక్ రెడీ అయ్యింది. మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్స్ పెట్టండి. మీకు ఏదైనా నేను తప్పుగా చెప్పినా, మీకు ఏదైనా క్వశ్చన్ ఏదైనా ఆన్సర్స్ అడగాలనుకున్నా నాకు మెసేజ్ పెట్టండి ప్లీజ్. చూడండి, మొత్తం చాలా అంటే చాలా నీట్గా అలా పెట్టుకున్నాను. కింది నుంచి సన్నగా వచ్చి పైనుంచి సన్నగా వచ్చి కింది వరకు అలా వెడల్పు పెట్టుకుంటే కొత్తగా న్యూగా మంచిగా అనిపిస్తుంది. చిన్నపిల్లలు కూడా చాలా వెనక మంచిగా అట్లా గుబ్బురు కనిపిస్తుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.